30వ జయంతి సభాధ్యక్షులు ఎలుక ఆంజనేయులు, కరీంనగర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చైర్మన్ సొప్పదండి శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్తన్న గారికి మరియు చైర్మన్ గారికి సీనన్న గారికి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్న గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సిపి గారికి, దళిత బడు బలహీన వర్గాల సంఘాల నాయకులు, వేదిక పైన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క సభా కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుండి వివిధ గ్రామాల నుంచి, వివిధ వాడల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి విజయవంతంగా వచ్చేసిన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఓబీసీలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మనం ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల నాయకుడు కాదు, మహిళల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఈ దేశంలో ఉన్న పుట్టే బిడ్డ నుంచి చనిపోయే ముసలమాక చట్టాన్ని రూపకల్పన చేసి ఈ దేశంలో ప్రపంచ దేశాలన్నిటికంటే భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఇంత పొందుపరిచిన మహానుభావుడు. మనము లేకపోతే మన బతుకులు, మన పరిస్థితులు ఏ రకంగా ఉండేవో ఒక్కసారి మనం నెవరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు అయిన జ్యోతిరావు పూలే గారు మరియు బాబు జగదీవన్ రావు గారు మహానుభావుల జన్మదినాల వేడుకలు ఈ నెలలో రావడం మనందరికీ ఇట్లాంటి పండుగలను జరిపించుకోవడం మనకు గొప్ప అవకాశం. ఈ అవకాశంలో దయచేసి వేదిక పైన పెద్దలు, వేదికకు ముందున్న మన బడుగు బలహీన వర్గాల నాయకులు మన సభలను మనం ఒక నిబద్ధతతో, ఒక క్రమ పద్ధతిలో నడుపుకోనికి ప్రభుత్వం ఎన్నో రకాల ఏర్పాట్లు చేసినా మనకు మనం సహకరించకపోవడం చాలా బాధాకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ దయచేసి వేదిక పైన పెద్దలకు, మరి వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులతో పాటు మనందరినీ గమనిస్తున్న పాత్రికేయులు మన యొక్క క్రమశిక్షణను, మన పద్ధతిని, బాబాసాహెబ్ అంబేద్కర్ను చూస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రెస్ కోడ్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పద్ధతులు ఉన్నాడో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో ఉండవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ 2-3 అంశాలు మన యొక్క చైర్మన్ గారి దృష్టికి తేవడం జరుగుతుంది. అన్న చైర్మన్ గారు గత ప్రభుత్వంలో గత 20-30 ఏళ్ళకెళ్ళి కరీంనగర్ జిల్లాలో మమతా థియేటర్ వెనుక మరి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంబేద్కర్ భూ కబ్జాలో ఉంది అన్న. ఆ భూ కబ్జాకు సంబంధించిన వారి పైన తగిన చర్యలు తీసుకొని అక్కడ మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేపిస్తే బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దానిపైన దృష్టి పెట్టి మమతా థియేటర్ వెనుక ఉన్న అంబేద్కర్ స్థలాన్ని కబ్జాలో ఉంది. దాని మీద మా చైర్మన్ గారు, మా ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఒక ఆలోచన చేయవలసిందిగా మా మేడిపల్లి సత్తన్న గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా నిన్న మొన్న ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్ అప్పుడు కరీంనగర్ లో ఉన్న ప్రైవేటు కళాశాలలలో వారి యొక్క హాల్ టికెట్లు లేకుండా వాళ్ళ అమ్మ నాన్నలు, పిల్లలు ఎన్నో ఇబ్బందులకు గురై ఎగ్జామ్ రాయలేని పరిస్థితులలో, నానా పరిస్థితులలో ఎంతో మంది ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలు మరి ఇబ్బంది పెట్టాయన్న. నెక్స్ట్ అకాడమీ ఇయర్ వరకు మరి హాల్ టికెట్లు ఇవ్వకుండా, ఇబ్బంది రాకుండా మరి కలెక్టర్ గారు, సిపి గారు, మా యొక్క శాసన సభ్యులు దాని మీద తగిన చర్యలు తీసుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం, విద్య ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి దాని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు మా అందరికి ఇంత పెద్ద గొప్ప పండుగలో మా యొక్క బండి సంజయ్ అన్న గారు, గంగా కమలాకర్ అన్న గారు లేకపోవడం బాధ అనిపిస్తుంది. పెద్దలు వారు కూడా ఉంటే మా సమస్యలు కేంద్ర మంత్రి దృష్టికి, ప్రతిపక్ష నాయకుల దృష్టికి కూడా పోయే అవసరం ఉంది. కాబట్టి వారు కూడా ఇటువంటి సభలకు గైనాదర కాకుండా ఉండవలసిన అవసరం ఎంతైనా అని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క కరీంనగర్ లో ఉన్న ప్రైవేటు హాస్పిటళ్లలో ఎన్నో ఒక పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆ హాస్పిటళ్లకు వెళ్ళిపోయి ఆ హాస్పిటళ్లకు ట్రీట్మెంట్ కోసం పోయినా మరి ఆడ అక్కల మీద, పిల్లల మీద వాళ్ళు సీటింగ్ చేయడం, ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతున్న హాస్పిటళ్లను సీల్ చేసి మరి ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా సభాధ్యక్షుల వారికి మరియు చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్తూ, అదే రకంగా అన్న మేము గతంలో బీఆర్ఎస్ లో ప్రభుత్వం 12 ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల సర్పంచ్లుగా మేము అందరం ఎంతో ఇబ్బంది పడ్డామన్నా. కొద్దిగా మా ఎస్సీ ఎస్టీ సర్పంచ్లకు దయచేసి మా పాత పెండింగ్ బిల్లులు ఇప్పిస్తూ మమ్మల్ని ఎంతైనా ఆశీర్వదించవలసిన అవసరం ఉందని చెప్పి చైర్మన్ గారికి
తెలియజేస్తూ మా పెద్దలు సమయం సబ్జెక్టుగా మాట్లాడుతున్నానా. జై భీమ్, జై అంబేద్కర్. థ్యాంక్ యూ.